ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట కుటుంబం నుంచి మరో రాజకీయ వారసుడు వచ్చేసారా? మాగుంట కుటుంబం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు నేతలు ఒంగోలు పార్లమెంటు స్థానంలో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే సీనియర్ మాగుంట ప్రకటించారు. 2019లో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ ఇలాగే 2024 ఎన్నికల్లోనూ తన వారసుని ప్రకటించారు మాగుంట. వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు సీనియర్ మాగుంట. మరి ఈసారైనా ఆయన వారసుడు జూనియర్ మాగుంట పొలిటికల్ అరంగేట్రానికి తెరలేస్తుందా? టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ సీనియర్ మాగుంట ఇంత ఎర్లీగా స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణమేంటి? తండ్రి ఆరాటం, తనయుడి పొలిటికల్ అరంగేట్రం. గతంలో వైసీపీ తరఫున ప్రయత్నించి విఫలం. ఈసారి టీడీపీ నుంచి దిగాలని ఉబలాటం. తండ్రి కొడుకు ఓ ఎంపీ సీటు. ఇక నుంచి తాను సేవా కార్యక్రమాలకే పరిమితమవుతానని, రాజకీయాల్లో తన వారసుని దీవించాలంటూ ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలు పెట్టేశారట ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఎన్నికలకు మరో 3 ఏళ్లు సమయం ఉండగానే తన రాజకీయ వారసుడి ఎంట్రీపై మాగుంట ఎందుకు తొందరపడుతున్నారు? వారసుడి విషయంలో ఎందుకంత ఆరాటపడుతున్నారు అంటే దానికో కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తన తనయుడి అరంగేట్రానికి పనికొస్తుందని సీనియర్ మాగుంట లెక్కలు వేసుకుంటున్నట్టు టాక్. తొలిసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న జూనియర్ మాగుంటకు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల కాంబినేషన్లతో బలమైన పునాది ఏర్పడుతుందని మాగుంట కుటుంబం భావిస్తుందట. ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీకి కంచుకోటగా చెబుతారు. ఆ లోక్సభ స్థానంలో 25 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరేశారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టి ఆయన చరిత్రను తిరగరాశారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి 2014లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో 15,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. పార్లమెంట్ స్థానంలో ఈ మెజారిటీ అంత పెద్దదేం కాదంటారు. 2019లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి 2 లక్షల మెజారిటీతో మాగుంట గెలుపొందారు. దీంతో ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుంట కుటుంబానికి సొంత బలం ఉన్నట్టే అని చెబుతారు. ఇక 2024లో వైసీపీ టికెట్ దక్కకున్నా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి మాగుంట గెలుపొందారు. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ జెండా ఎగిరేసేందుకు తన శాయశక్తులా పోరాడారాయన. పార్లమెంటు పరిధిలో తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పాటు టీడీపీ వెన్నుదన్ను కూడా కలిసి వస్తుందని భావించిన మాగుంట అంచనా తప్పలేదు. అంతేకాకుండా 3 పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం కూడా ఆయనకు మరింత బలం చేకూర్చింది. వైసీపీ అధినేత జగన్ అనుంగు అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఇలా 3 పార్టీల నుంచి గెలుపొందిన ఏకైక ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వచ్చేసారి తన సొంత బలానికి కూటమి బలం తోడవుతుందని, పునర్విభజన కలిసి వస్తుందని ఇలా రకరకాల ఈక్వేషన్లు నమ్ముకుని 2029లో తన రాజకీయ వారసుణ్ణి ఒంగోలు ఎంపీ బరిలో దించేందుకు ఎంపీ మాగుంట ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేశారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం మొదటి నుంచి టీడీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత 4 సార్లు వరుసగా టీడీపీ ఓడిపోయింది. మళ్లీ 15 ఏళ్లకు 1999లో టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. 25 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇక్కడి నుంచి టీడీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. ఈ 25 ఏళ్ల కాలంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థి మరోసారి పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థిని బరిలో దించడం సైకిల్ పార్టీకి తప్పనిసరైంది. 2024, 2009, 2014, 2019లో కొత్త వ్యక్తులే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొన్నటి వరకు టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. ఆ స్థానాన్ని మాగుంట ఫిలప్ చేశారు. గత 35 ఏళ్లుగా ఒంగోలు అడ్డాగా మాగుంట కుటుంబం రాజకీయం చేస్తోంది. 1991 నుంచి ఇప్పటి వరకు మాగుంట కుటుంబం నుంచి 3 నేతలు పోటీ చేశారు. 9 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి ఎమ్మెల్సీగా పోటీ చేశారు.
ఒంగోలు పార్లమెంట్ స్థానంలో 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలుపొందారు. 5 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి వైసీపీ, మరోసారి టీడీపీ నుంచి గెలుపొందారు. ఏ విధంగా చూసుకున్నా ఒంగోలు పార్లమెంట్ స్థానంలో మాగుంట కుటుంబం ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఒంగోలు నుంచి తన తనయుడు రాఘవరెడ్డిని రంగంలోకి దింపేందుకు సీనియర్ మాగుంట చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్, బెయిల్ పై విడుదల వంటి కారణాలతో అతగాడి అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం అంత సుముఖత వ్యక్తం చేయలేదట. ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో సీనియర్ మాగుంటతో సమావేశమైన టీడీపీ సుప్రీమో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో రాఘవరెడ్డికి అవకాశం ఇద్దామని సూచించారట. అందుకని ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా వచ్చే ఎన్నికల్లో తన వారసుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని మాగుంట ప్రకటించినట్టు భావిస్తున్నారు. గత ఏడాది తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ కుమారుడు మాగుంట రాఘవారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. గత ఎన్నికల్లో రాఘవరెడ్డి పోటీ చేయాల్సింది, కానీ చంద్రబాబు నిర్ణయం మేరకు తానే పోటీ చేస్తారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మాగుంట కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. దీంతో జూనియర్ మాగుంట రూపంలో వారసత్వ రాజకీయాలకు తెరలేచింది. 2024లో మిస్ అయిన సీటు 2029లో దక్కుతుందన్న ఆశాభావంతో మాగుంట రాఘవారెడ్డి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారట. మరి 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు విశ్లేషకులు.